అబ్రకదబ్రా. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల దర్బారుకి ఒక మంత్రజాలం చేసే మాంత్రికుడు వచ్చాడు. అతను రాజుగారికి తన శక్తిని ప్రదర్శించాలని అనుకున్నాడు. మహారాజా, నేను మీ ముందు మంత్రజాలం శక్తిని చూపించాలని అనుకుంటున్నాను. అందుకు మీ అనుమతి కోరుతున్నాను. అలాగే మొదలుపెట్టు మంత్రికుడా. మాంత్రికుడు అతని మాయలతో రాజుని, రాజు దగ్గర ఉన్న ప్రజలని ఆనందపరుచుచూ ఉన్నాడు. రాజు, ప్రజలు అందరూ అతని మాయలకు కరతాళ ధ్వనులు చేయసాగారు. పూజారిని పిల్లవాడిగాను, పిల్లవాడిని పూజారిగాను చేశాడు. అంతేకాకుండా అతని తలను నరికి చేతిలో పెట్టుకుని మళ్ళీ దాన్ని అతికించుకున్నాడు. నాకు సాటి ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో ఇంత బాగా చేసేవాళ్ళు గాని, నాతో సమానంగా చేసేవాళ్ళు గాని ఎవరూ లేరా? ఇక్కడ ఎవరైనా ఉంటే రావాలని కోరుకుంటున్నాను. నేను నీతో సమానంగా చేస్తాను. నీకంటే కూడా ఎక్కువగా చేయగలను. నేను కళ్ళు మూసుకుని చేసేది నీవు కళ్ళు తెరిచి చెయ్యాలి. నీవు కళ్ళు మూసుకుని చేసేది నేను కళ్ళు తెరిచి చేస్తాను. ఒకవేళ చేయనట్లయితే నన్ను గాడిద మీద కూర్చోబెట్టి రాజ్యమంతా ఊరేగించు. నాకు గుండు కూడా గీయించు. తెనాలి నౌకర్ని పిలిచి ఏదో గుసగుసలాడాడు. నౌకరు ఒక ప్లేట్లో ఎర్రని కారం తీసుకువచ్చాడు. దానిని తెనాలి రామలింగుడికి ఇచ్చాడు. దానిని కళ్ళు మూసుకొని కారం తన మొహం మీద వేసుకున్నాడు తెనాలి. తన తక్కువతనాన్ని తలుచుకుని సిగ్గుపడి, నేను ఓడిపోయాను, నన్ను గాడిద మీద ఊరేగించండి. నువ్వు ముందే గాడిద మీద కూర్చున్నావు మాంత్రికుడా. నీ అహంకారమే గాడిద. ముందు దాన్ని వదులు. చూసారా పిల్లలు, ఎప్పుడూ కూడా నీ శక్తిని నువ్వు చాటుకోకు. మంచి కళాకారుడిగా ఉండు. అంకెల గారడి. అప్పుడప్పుడు రాజుగారు విచిత్ర ప్రశ్నలు తెనాలిని అడుగుతూ ఉండేవారు. తెనాలి కూడా రాజుగారి ప్రశ్నలకు విచిత్రమైన సమాధానాలు ఇస్తూ ఉండేవారు. తెనాలి బుద్ధి తెలుసుకోవడానికి రాజుగారు ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. ఒకరోజు కాకులు ఎగురుతూ వెళ్ళటం చూశారు రాజుగారు. ఆయన మదిలో ఒక ప్రశ్న మెదిలింది. తెనాలి, మన రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయి? మహారాజా, ఇది చాలా తేలికైన ప్రశ్న. నాకు సరైన సంఖ్య చెప్పకపోతే శిక్ష తీవ్రంగా ఉంటుంది సుమా. నిజం చెప్పడానికి భయం ఎందుకు మహారాజా? గుర్తుంచుకో, నువ్వు సరైన సమాధానం చెప్పకపోతే నీకు కఠినమైన శిక్ష ఉంటుంది. నా దగ్గర సరైన సంఖ్య ఉంది మహారాజా. సరే,
ఎన్ని కాకులు ఉన్నాయి? మన దేశంలో 1,73,036 కాకులు ఉన్నాయి మహారాజా. నిజం చెబుతున్నావా? మహారాజా, నిజమే చెబుతున్నాను. కావాలంటే లెక్క పెట్టుకోవచ్చు. ఎక్కువ వస్తే నా లెక్క తప్పు ఉండదు మహారాజా. ఒకవేళ తప్పు ఉన్నట్లయితే దానికి కారణం ఒకటి ఉంటుంది. ఏంటా కారణం? మనలాగే కాకులు కూడా సమాజం ఉంటుంది మహారాజా. వాటికి కూడా బంధాలు, స్నేహాలు ఉంటాయి. మన రాజ్యంలో అవి ఎక్కడికైనా వెళ్ళి ఉండవచ్చు. ఏదైనా స్నేహితుడింటికి, బంధువులింటికి వెళ్ళగా మిగిలినవి చెప్పాను. శభాష్ తెనాలి, శభాష్. ఎర్ర నెమలి. ఒకరోజు కృష్ణదేవరాయల దర్బారుకి మంత్రి ఒక ఎర్ర నెమలిని తీసుకువచ్చాడు. అందరూ దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. మహారాజా, ఈ ఎర్ర నెమలి అడవిలో దొరికింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను దాని ఆనవాళ్లు మీకు చూపించాలని తీసుకొచ్చాను. వాహ్వా, ఇది చాలా బాగుంది. మంత్రికి బహుమతిగా 1000 బంగారు నాణాలు ఇవ్వండి. ధన్యవాదములు ప్రభు, ధన్యవాదములు. రాజుగారు, ఈ దర్బార్లో ఉన్న అందరూ గొప్పగా మోసపోయారు. నేను తెచ్చింది నిజమే అనుకుని నమ్మేశారు. తెనాలి రామలింగడు నెమలి తోక వంక తదేక దృష్టితో చూశాడు. ఇక్కడ ఏదో గడబడి తప్పక జరిగింది. మరుసటి రోజు తెనాలి రామలింగడు అతని వేట మొదలుపెట్టాడు. అనేక మంది చిత్రకారులతో మాట్లాడి నెమలి రంగు మార్చడానికి అడిగాడు. ఆఖరికి ఇలాంటి చిత్రం వేయటానికి ఒక చిత్రకారుడు దొరికాడు. నెమలి రంగు మార్చగలవా? ఓ, మార్చగలను. ఇలాంటివి ముందే చేశాను. ఒక మంత్రికి కావాలంటే చేసిచ్చాను. నాకు కూడా 4 నెమళ్ళు వేసి ఎర్ర రంగు వేసి మరీ ఇవ్వు. మరుసటి రోజు తెనాలి రామలింగడు ఒక ఎర్రని రంగు ఉన్న నెమలిని దర్బారుకు తీసుకువచ్చాడు. దర్బారులో ఉన్న వారందరూ దానిని చూసి చాలా సంతోషించారు. మహారాజా, ఎర్రని రంగు ఉన్న నెమలి కష్టపడి మీకు బహుమతిగా ఇవ్వాలని తీసుకొచ్చాను మహారాజా. వా, ధన్యవాదాలు. వా, ధన్యవాదాలు. నీకు ఇది ఎక్కడ దొరికింది తెనాలి? మీకోసం నా దగ్గర ఇంకా 3 నెమళ్ళున్నాయి మహారాజా. ఇంకా 3 నెమళ్ళా? మహారాజా, మిమ్మల్ని మంత్రి మోసం చేశాడు. ఆ నెమలికి ఎర్రని రంగు వేయించాడు. మీకు తెలుసా మహారాజా? ఎంత ధైర్యం నన్ను మోసం చేయడానికి! వెంటనే అతన్ని బంధించి కారాగారంలో వేయింది. తీసుకో తెనాలి నా బహుమానం. అబద్ధం నాకు తెలిసేట్లు చేశావు సుమా. బేష్ తెనాలి, బేష్. కుండముఖం. ఒకరోజు కృష్ణదేవరాయల ఆస్థానానికి ఒక పూజారి, తెనాలి ఇద్దరూ గొడవ పెట్టుకుని వచ్చారు. పూజారి తెనాలి గురించి చెబుతూ ఏడుస్తున్నాడు. దానికి రాజు ఆగ్రహించి, తెనాలి, నీ మొహం ఎప్పుడూ నాకు చూపించకు. రాజా, రాజా. మరుసటి రోజు దర్బారులో రాజుగారికి ఫిర్యాదు చేయడానికి పూజారి వచ్చాడు. మీ ఆదేశం ప్రకారం తెనాలి దర్బార్కు రాకూడదు. అయినా కూడా వచ్చి అతను పనులు చాలా మంచిగా చేసుకుంటున్నాడు. తెనాలి, ఎంత ధైర్యం! నా ఆదేశాన్ని ఉల్లంఘించావా? అవును మహారాజా, అతనికి చాలా ధైర్యం ఉంది. మీ ఆదేశాన్ని ఉల్లంఘించాడు. అందుకు 100 కొరడా దెబ్బలు శిక్షగా విధించండి. మహారాజా, మీ ఆదేశాన్ని నేను ఉల్లంఘించలేదు. నా మొహం ఎప్పుడూ చూపించకూడదు అన్నారు. ఇప్పుడు నా మొహం కనిపిస్తోందా? ఒకవేళ కనిపించినట్లయితే నాకు పగిలిపోయిన కుండ అమ్మాడు. దానివల్ల అయితే నాకు 100 కొరడా దెబ్బలు శిక్ష విధించండి.
నేను ఎంత మూర్ఖుణ్ణి! వెళ్ళి వెళ్ళి తెనాలితో గొడవ పెట్టుకున్నాను. నీ మొహం మీద ఉన్న కుండను తీసివేసి నీ కుర్చీలో కూర్చో. ధన్యవాదాలు మహారాజా, ధన్యవాదాలు. కుస్తీ పోటీ. రాజా కృష్ణదేవరాయ దర్బారుకి పెద్ద వస్తాదు వచ్చాడు. అతడు అందరి ముందు తన బలాన్ని ప్రదర్శించాలని అనుకున్నాడు. మహారాజా, నేను పెద్ద వస్తాదును. ఎవరైనా ఉన్నారా నాతో కుస్తీలో పాల్గొనడానికి? నన్ను ఓడించడానికి ఎవరూ లేరా? తెనాలి, ఈ వస్తాదును ఓడించడానికి ఎవరూ లేరా? నేను నీతో సవాల్ చేస్తున్నాను. నేను నీతో కుస్తీలో పాల్గొంటాను. మహారాజా, నేను 3 పగలు 3 రాత్రుళ్ళు హనుమంతుణ్ణి పూజించాలి. తర్వాత వస్తాదుతో కుస్తీలో పాల్గొంటాను. సరే, 3 రోజులు లెక్కపెట్టు. తెనాలి పిల్లవాడిని పిలిచి, నీ సహాయం కావాలి. వస్తాదు తెనాలి ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఈరోజు 3వ రోజు. తెనాలి ఏం చేస్తున్నాడో? తెనాలిని అనుసరించాలని అనుకున్నాడు వస్తాదు. అక్కడికి బయలుదేరి వెళ్తాడు. వస్తాదు రావడం పిల్లవాడు గమనించి, అయ్యా, మీరు చెప్పినట్టుగానే వస్తాదు వస్తున్నాడు. ముందు నువ్వు హనుమంతుడి విగ్రహం వెనక దాక్కో. తెనాలి చెప్పినట్లుగా ఆ పిల్లవాడు ఆంజనేయ స్వామి విగ్రహం వెనుకకు వెళ్ళి దాక్కున్నాడు. భగవంతుడా, 3 రోజులు పూజ ముగిసింది. నాకు ఎటువంటి వరం ఇవ్వలేదు. తెనాలి, నీ తపస్సుకు మెచ్చాను. నీకు అత్యంత శక్తినిస్తున్నాను. ఈ లడ్డూ తిను. నిన్ను ఎవరూ ఎదిరించలేరు. ధన్యవాదములు ప్రభు, ధన్యవాదములు. ఏంటి, నా కళ్ళని నేనే నమ్మలేకున్నాను. నేను తెనాలితో యుద్ధం చేస్తే ఓడిపోతాను. పారిపోయి ప్రాణాలు దక్కించుకోవడం మేలు. తర్వాత రోజు సభ ప్రారంభమైంది. తెనాలి వచ్చాడు. వస్తాదు మాత్రం రాలేదు. తెనాలి, వస్తాదు ఎక్కడా? ఇంకెక్కడ ప్రభు, పారిపోయాడు. ఏం చేశావు, ఎలా చేశావు? చూశారా పిల్లలు, జరిగిందంతా రాజుకి తెనాలి చెప్పాడు. రాజు ప్రజలు అందరూ నవ్వుకున్నారు. దీన్ని బట్టి ఏమి అర్థమైంది మీకు? మిత్రమా, మన విద్యాభ్యాసం నేటితో పూర్తయింది. అవును మిత్రమా. మళ్ళీ మనం ఇక మన జీవిత గమనంలో మళ్ళీ ఎప్పుడు కలుసుకోగలమో ఏమో. దాందే ఉంది మిత్రమా, మనసులో ఉండాలే కానీ ఎప్పుడైనా